అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఒక తెలుగు దర్శకుడు తమిళ హీరోతో సినిమా తీస్తే తమిళంలో ఏమో అంత సక్సెస్ అవ్వట్లేదు, కానీ తెలుగులో బ్లాక్ బస్టర్ అవుతుంది. సో దానికి ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే సార్ అనే మూవీ ధనుష్ చేశారు కదా. సో మన తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి చేశాడు. తమిళ్లో కూడా హిట్టే, కానీ ఆ రేంజ్ కాదు, తెలుగులో బ్లాక్ బస్టర్ అయింది. అలాగే రీసెంట్గా వచ్చిన కుబేరా ధనుష్దే, సో అక్కడైతే ఏకంగా ఫ్లాప్ అయింది, ఇక్కడేమో మళ్ళీ బ్లాక్ బస్టర్ అయింది. సార్, ఇలా జరగడానికి రీజన్ ఏంటి సార్? అంటే తెలుగు వాళ్ళని వాళ్ళు పట్టించుకోవట్లేదా తమిళ వాళ్ళు? అసలు ఏంటి రీజన్ ఏంటి సార్? అంటే సినిమాలో కంటెంట్ ఉంటే ఆదరిస్తారు, అంటే సూపర్ కంటెంట్ ఉంటే. మామూలుగా ఆషామాషి కంటెంట్గా ఏదో నార్మల్గా చేసుకుంటూ వెళ్ళిపోతే ఎవరైనా ఆదరించరు. ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆదరించకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. తమిళియన్స్కి భాషాభిమానం ఎక్కువ. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం పెద్ద మనసు చేసుకుంటాం. మనం తమిళ డైరెక్టర్లను తీసుకొచ్చి మనం అవకాశాలు ఇస్తాం, తమిళ సినిమాని తీసుకొచ్చి కొనుక్కొని మనం హిట్ చేయడానికి తాపత్రయపడతాం, చూస్తాం కూడా. వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళకి భాషాభిమానం ఎక్కువ. వాళ్ళు ఏంటంటే వేరే డైరెక్టర్లను యాక్సెప్ట్ చేయలేరంటే చేశారు కదా. అట్లా అనుకుంటే రజనీకాంత్ కూడా తమిళియన్ కాదు, మరి అక్కడ సూపర్ స్టార్ అయిపోయారు కదా. మరి భాషాభిమానం అక్కడ కంటెంట్ ఉందా? ఎందుకు రజనీకాంత్ కంటెంట్ ఉంది. కంటెంట్ ఉన్న సినిమా ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆదరిస్తారు. అంటే తమిళనే కదా సార్, ఇతను కూడా ధనుష్ కూడా తమిళనే. సో మరి ఇక్కడ బ్లాక్ బస్టర్ అయ్యి అక్కడ అవ్వకపోవడం అంటే, అంతకుముందు కూడా చాలా సినిమాలు తమిళ్లో హిట్ అయినాయి, తెలుగులో కూడా హిట్ అయినాయి కదా. సో ఆ డిఫరెన్స్ ఏంటంటారు? అంటే కొంత నేటివిటీ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఇప్పుడు తెలుగు డైరెక్టర్ల నేటివిటీ, తమిళ డైరెక్టర్ల నేటివిటీకి తేడా ఉంటుంది. ఎందుకంటే తమిళ సినిమాలు చేసేవాళ్ళు డోస్ ఎక్కువ పెడతారు. వాళ్ళు ఫైట్స్ పెట్టుకున్నా లేకపోతే ఇంకోటి సెంటిమెంట్ పెట్టుకున్నా ఆ డోస్ ఎక్కువ ఉంటుంది, ఓవర్ డోసు. వాళ్ళది అట్టగా ఉంటుంది. మన అంత ఓవర్ డోస్ ఉండదు. మనం ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్తాం. అది కూడా ఒక కారణం ఉంటుంది. సినిమా చూస్తారు, ఫస్ట్ చూడగానే వాళ్ళకి అర్థమైపోద్ది. ఇప్పుడు ఇప్పుడు రజనీకాంత్ గారు లాంటి వ్యక్తి మనకి తెలుగులో డైరెక్ట్ సినిమా చేస్తే ఇప్పుడు ఎలా ఉంటుందో అక్కడ తెలుసుద్ది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే చాలా సినిమాలు వాళ్ళు ఆదరించట్లేదంటే, కుబేర సినిమా ఫెయిల్ అయిన తర్వాత లేకపోతే అంతకుముందు సార్ అనే సినిమా కూడా అంత ఆదరణ దక్కలేదు అనేది మన అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఏంటంటే మన సూర్యత కూడా ఇప్పుడు తెలుగు వాళ్ళు సినిమాలు చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే కొంత వాళ్ళ భాషాభిమానం అయితే ఉంది. తమిళియన్స్కి ఉంటుంది, కన్నడ వాళ్ళకి ఉంటుంది. మీరు తమిళనాడు వెళ్ళినా కర్ణాటక వెళ్ళినా నేమ్లు ఇంగ్లీష్లో కూడా నేమ్స్ కనిపించవు, అన్నీ తెలుగులోనే ఉంటాయి. వాళ్ళ లాంగ్వేజ్ మదర్ టంగ్లో ఉంటాయి. తమిళ అట్టాక ఉంటుంది, కన్నడ వెళ్ళినా అట్టాక ఉంటుంది. కొంత భాషాభిమానం ఉండొచ్చు, తప్పేం కాదు అది. కానీ సినిమాలు యాక్సెప్ట్ చేసేంత పెద్ద మనసు ఉంటుందని నేను అనుకోను. అందుకని కొంత కారణం అది కూడా అయ్యుండొచ్చు ధనుష్ సినిమాకి. అదే ధనుష్ సినిమా సూపర్ డూపర్ హిట్ అనుకుంటే ఇక్కడ కూడా మిక్స్డ్ రిపోర్ట్సే వచ్చినాయి. అది కుబేరా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అని కూడా లేదు. కాకపోతే కలెక్షన్స్ పరంగా సేఫ్ జోన్కి వెళ్ళిపోయారు వాళ్ళు, కాబట్టి హిట్ అయిపోతుంది. వాళ్ళన్న కొద్దిగా ఉన్నా కానీ హిట్ అని అంటారు, కాబట్టి హిట్ అనుకోవాలి. కానీ ఆ సినిమా జనరల్గా తమిళ వాళ్ళు కూడా ఆదరించేంత ఇది కాదు. అలా అనుకుంటే మన బాహుబలి అన్ని చోట్ల మరి బ్రహ్మాండంగా వసూలు చేసింది కదా, అక్కడ యాక్సెప్ట్ చేశారుగా. రాజమౌళి గారు లాంటి వాళ్ళని అన్ని చోట్ల యాక్సెప్ట్ చేశారుగా. ఒక్కోసారి తప్పదు. ఇప్పుడు గతంలో శంకర్ని మనం అంతా యాక్సెప్ట్ చేసాం, కానీ శంకర్ లాంటి తమిళ డైరెక్టర్ని తీసుకొచ్చి ఇక్కడ మరి గోల చేసేస్తున్నారు అందరూ. నిర్మాతలే పాపం మాకు కనీసం ఫోన్ కూడా చేయలేదని మాటలు మనం వచ్చినాయి, రీసెంట్గా వచ్చినాయి. మరి శంకర్ని తీసుకొచ్చి మనం ఇక్కడ పిచ్చి పెడితే ఆయన ఏం చేశాడు? ఇప్పుడు వాళ్ళకి పొరిగిండి పొలకూరు రుచి అంటాం, కానీ అట్లా తెచ్చుకుంటున్నాం మనం, పొరిగిండి పొలకూరు రుచిలాగా తెచ్చుకుని చేసాం మనం. కానీ ఏమైంది? సినిమా వాళ్ళ. సో మరి అంటే ఇలాంటి ఇంపాక్ట్ వల్ల మన తెలుగు డైరెక్టర్స్ తమిళ వాళ్ళని కన్సల్ట్ అవ్వడం కష్టం అవుద్దేమో సార్ ఫ్యూచర్లో ఏమన్నా? ఫ్యూచర్లో అంటే సబ్జెక్ట్ కాస్త మంచి సబ్జెక్టులు పెట్టుకుని అసలు సబ్జెక్ట్ మీద డిస్కస్ చేయాలి కాస్త. అంటే ఎవరో ఒకళ్ళు బాగా హిట్లు తీసాడు కదా అని చెప్పి ఫస్ట్ తొందరపడి వచ్చే అవకాశాలు ఇవ్వడం కాకుండా సబ్జెక్ట్ మీద పెట్టుకుని డిపెండ్ అయ్యి, ఎందుకంటే ఖర్చు పెడుతున్నారు ఇప్పుడు. ఇది వరకట్లాగా 20 కోట్లు 30 కోట్లు పెట్టి సినిమా చేద్దాం అనుకోవట్లా, 200 కోట్లు 300 కోట్లు పెట్టి సినిమాలు చేద్దాం అనేది కాన్సెప్ట్ వచ్చేసింది. వచ్చినప్పుడు పట్టేస్తుంది. అలాంటి వచ్చినప్పుడు కనీసం స్క్రిప్ట్ మీద శ్రద్ధ పెట్టాలిగా. రాజమౌళి గారు ట్రిపుల్ ఆర్ తర్వాత ఇప్పుడు దాకా సినిమా చేయకుండా ఉన్నారు. ఎందుకు చేయలేదంటే స్క్రిప్ట్ పూర్తిగా సాటిస్ఫై అయితేనే మనం ముందుకెళ్ళాలి, లేకపోతే మూసు కూర్చోవాలి. ఆయన అదే చేస్తున్నారుగా. ఇప్పుడు కొంతమంది విమర్శించవచ్చు. రాజమౌళి గారు 3 ఏళ్ళకే 4 ఏళ్ళకి చేస్తున్నాడు అని విమర్శించవచ్చు, కానీ ఫెయిల్యూర్ లేదు ఆయనకి. అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు, ఆటోమేటిక్గా చేస్తారు. నీ కంటెంట్తో నువ్వు యాక్సెప్ట్ చేసుకునేలా చేయాలి, అది చేశారు. ఇప్పుడు శంకర్ లాంటి వ్యక్తి గతంలో మరి పెద్ద పెద్ద హిట్లు ఇచ్చాడు, మరి చేయలేకపోతున్నాడు. ఇప్పుడు మనమే ఇప్పుడు మన సినిమా అట్ట అయింది, వాళ్ళు ఎట్లా నమ్ముతారు? మళ్ళీ ఇంకో సినిమా చేద్దామన్నా భారతీయుడు 2 కూడా చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు 3 ఉంటుందా లేదా లేదని చెప్తున్నారు. ఇక 3 చేద్దామని అనుకున్నారు, ముందు లేదని చెప్తున్నారు. కాబట్టి అది ఈ కాన్సెప్ట్లో ఏంటంటే తమిళ వాళ్ళైనా తెలుగు వాళ్ళైనా మంచి స్క్రిప్ట్లు ఉంటే ఖచ్చితంగా ఎవరైనా ఆదరిస్తారు. ఒక సూపర్ డూపర్ హిట్ అనేలాగా సినిమాలు చేయాలి, అంతేగాని ఏదో పర్లేదులే
అనేలాగా వస్తే ఏం యాక్సెప్ట్ చేస్తారు? నేటివిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, రకరకాల సమస్యలు వస్తాయి, నేటివిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆర్టిస్టులు కూడా కొంత మ్యాచ్ అవ్వరు, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు నేను అనుకోవడం ధనుష్ సినిమా నచ్చకపోవటం కారణం కొంత నేటివిటీ ప్రాబ్లం కారణం కావచ్చు. ఎందుకంటే శేఖర్ కమల్ గారి ప్యాటర్న్ వేరుగా ఉంటుంది, అందరికీ నచ్చాలని లేదు. ఆయన ఆనంద్ లాంటి, కాఫీ లాంటి సినిమాలు చేసి, ఆనంద్ లాంటి సినిమాలు చేసినా, మరి లీడర్ లాంటి సినిమాలు చేసినా మనం యాక్సెప్ట్ చేసాం. ఇప్పుడు ఫిదా చేసినా కానీ అన్ని సినిమాల్లో వాళ్ళకి యాక్షన్ నచ్చాలని లేదు, వాళ్ళకి నచ్చితే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. అది వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. సో ఎలాగో టాపిక్ వచ్చేసి ఒక తెలుగు డైరెక్టర్ తమిళ హీరోతో చేస్తే తమిళ్లో అంత ఆదరణ రాలేదని అనుకుంటున్నాం కదా, అదే తమిళ డైరెక్టర్ మన తెలుగు హీరోతో చేస్తే తమిళ్లో ఆదరణ వస్తారో రాదో అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు చాలాసార్లు చెప్తున్నారు వెట్రిమారన్ గారితో చేయాలని, ఒకవేళ నిజంగా చేస్తే తమిళ్లో అంత ఆదరణ వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు హీరో మంచి నటుడు జూనియర్ ఎన్టీఆర్, కోరిక వెట్రిమారన్ మంచి దర్శకుడు, అందులో అనుమానమే లేదు. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకు చేయరు? అట్లా అనుకుంటే ఇప్పుడు మనం అనుకున్న అజిత్ కానీ, అజిత్ నిజంగా చెప్పాలంటే మరి అక్కడ అతను తమిళ్ కాదే అంటారు, విషయాలు కూడా కాదే అంటారు. మరి రజనీకాంత్ మహారాష్ట్రియన్, మరి వాళ్ళు స్టార్స్గా లేరా ఏంటి? ఎందుకు ఆదరించరు? చేస్తారు ఖచ్చితంగా. డైరెక్టర్లు ఏ భాష అనేది చూడరు, కంటెంట్ బాగుండాలి అంటున్నాను నేను. భాషాభిమానం ఉంటుంది, అది ఎవరు కాదనలేరు, భాషాభిమానం వరకు ఉంటుంది. ఎవరు రజనీకాంత్ లాంటి వ్యక్తి రాజకీయాలకు ఎందుకు రాలేదంటే ఇలాంటివన్నీ పెడతారు, ఫిట్టింగ్లు పెడతారు. ఈయన మన తమిళియన్ కాదు, లేదా ఇంకో వీళ్ళు కాదని. హీరోయిన్లు కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చి, మరి సౌందర్య గారు కన్నడ నుంచి వచ్చి ఇక్కడ ఎదగలేదా? రష్మిక అక్కడి నుంచి వచ్చి ఎదగలేదా? కానీ మా రష్మికని మళ్ళీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇదే వచ్చింది ఇబ్బంది, కాంట్రవర్సీస్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. కొన్ని మాట తీరు వల్ల వాళ్ళు పట్టుకుంటారు, చిన్న విషయాన్ని కూడా పట్టుకుంటారు. ఎందుకంటే సాయి కుమార్ గారే అక్కడ కన్నడంలో సినిమాలు చేసినప్పుడు నీకు ఇష్టమైన హీరో ఎవరు అనుకున్నప్పుడు ఆయన శివాజీ గణేష్ అని చెప్పేసాడు కావాలని. అదే కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారి పేరు చెప్పుంటే అది వేరే అయ్యేది. అక్కడ ఆయనకి అర్థం కాదు, తెలియలే, కావాలని చెప్పేసాడు. పెద్ద పెద్ద రచ్చ చేశారు. అప్పుడు చేస్తే ఆయన మళ్ళీ క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఆ భాషాభిమానం అనేది అలా ఉంటుంది. అది కాబట్టి చాలా ఆచితూచి వ్యవహరించాలి. ఇట్లా భాషాభిమానం ఎక్కువ ఉన్న వాళ్ళతో ఆచితూచి వ్యవహరించాలి. ఇప్పుడు వెట్రిమారన్ ఎన్టీఆర్తో చేసినా యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకు చేయరు? ఖచ్చితంగా చేస్తారు. ఓకే, అంటే డైరెక్టర్స్ బాగా తెలుగు మీరిపోయారండి. అంటే ఎలాగంటే ఫర్ సపోజ్ మనం బాహుబలి చూసుకున్నట్లయితే తెలుగు నుంచి మన కాస్ట్ అంతా పెట్టారు, తమిళ ఆడియన్స్ని ఇంపాక్ట్ చేయడానికి సత్యరాజ్ గారిని తీసుకున్నారు. అలాగే రీసెంట్గా కన్నప్ప చూసుకుంటే ఏది తీసుకున్నా సరే ఒక పాన్ ఇండియా మూవీ తీస్తుంటే కనుక ప్రతి లాంగ్వేజ్లోనే ఒక స్టార్ని పెడుతున్నారు కదా. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అది మంచిదే. పాన్ ఇండియా సినిమా అనుకున్నప్పుడు ఇప్పుడు మన వీరమల్లు అనుకున్నాం, బాబిడియల్ని తీసుకొచ్చి పెట్టారు. అంటే పెట్టకపోతే ఏమవుతుందంటే తెలుగులో విలన్ లేరా జగద్బాబు గారు అందరికీ పెట్టుకోవచ్చు కదా, సినిమాకి బజ్ రాదు, బిజినెస్ జరగదు. అది ఇప్పుడు ఆయన కన్నప్పకి మరి మోహన్ లాల్ని, శరత్ కుమార్ని, మరి అక్కడి నుంచి అక్షయ్ కుమార్ని ఎందుకు తెచ్చారంటే సినిమా మీద బజ్ క్రియేట్ అయితే బిజినెస్ పరంగా జరగడానికి, ప్రతి లాంగ్వేజ్లో కూడా హైప్ రావడానికి. ఇది మార్కెట్ స్ట్రాటజీ అని వాళ్ళు చెప్పి అది ఆయన అడిగి ఒప్పించి తీసుకొచ్చాడు. వాళ్ళకి డబ్బులు ఇచ్చాడా, ఫ్రీగా చేయించుకున్నాడంటే అది వేరే విషయం. వాళ్ళకి ఆయనకి మోహన్ బాబుకి వాళ్ళకి రిలేషన్షిప్ మీద ఆధారపడి ఉంటుంది. ఎవరు కూడా ఊరికే ఏం చేయరు, కాకపోతే 10 రూపాయలు ఇవ్వాల్సిన చోట 5 రూపాయలు ఇస్తావు, అంతే తేడా. సినిమాకి మార్కెట్ క్రియేట్ అవుతుంది. లేకపోతే కన్నప్ప అసలు ఎవరు పట్టించుకుంటారు కన్నప్ప సినిమాని? మార్కెట్ అనేది క్రియేట్ అవడానికి కారణం కొంత వాళ్ళు ఉండాలని చూశారు. అలాగే ప్రభాస్ లేకపోతే ఆ సినిమా పరిస్థితి ఏంటి? ఇట్లా ఇవన్నీ ఉంటాయి. ఖచ్చితంగా అట్లా పెట్టడం కూడా మంచిదే. పాన్ ఇండియా సినిమా అనుకున్నప్పుడు ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు రాజీ పట్టడం అనేది మంచిది కాదు. ఇట్లాంటి సినిమాలు చేయడం మంచిది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.